ప్రారంభమవుతుంది. కూర్చుంటే వచ్చిన సమస్య ఎలా పరిష్కారం అవుతుంది. ఫస్ట్ కూడా వేదికపైకి రావాల్సిందిగా మరి కోరుతున్నాను. టీఎంసీ వేణుగోపాల్ దాన్ని కూడా రావాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు ప్రత్యేకంగా మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం సార్. చైర్మన్ నరసింహారెడ్డి గారిని వేదికపైకి రావాల్సిందిగా మరి కోరుతున్నాం. అలాగే ఏ సుబ్బారెడ్డి కాలేజ్ చైర్మన్ మల్లేశ్వర రెడ్డి గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా మరి కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇవన్నీ మనకందరికీ ఎంతో స్ఫూర్తిదాత, స్ఫూర్తి మదర్ హోమ్ వ్యవస్థాపకులు సిద్ధంపేటి నాగేశ్వర రెడ్డి గారిని వేదికపైకి వచ్చి మీ యొక్క అనుభవాలను మాతో పంచుకోవాలని మరి కోరుతున్నాం సార్. మన స్ఫూర్తి మదర్ హోమ్ చైర్మన్ నాగేశ్వర రెడ్డి గారు వచ్చి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఇక్కడికి ఇచ్చేసినటువంటి పెద్దలు పూజ్యులు మన గుమ్మా కిషోరెడ్డి గారికి, అదేవిధంగా మన పివి రామరెడ్డి గారికి, టిఎంసీ వేణుగోపాల్ గారికి, అమ్మటి మహేశ్వర రెడ్డి గారికి, కే సుబ్బారెడ్డి కాలేజీ ప్రిన్సిపల్ మహేశ్వర రెడ్డి గారికి, అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. 2011లో మన స్ఫూర్తి మదర్ అనేది స్ఫూర్తి యువజన శాంతియుత సొసైటీగా దివంగత నేత గుమ్మా నాయరెడ్డి గారి చేతుల మీదుగా ఆనాడు స్ఫూర్తి మదర్ కాకుండా వైఎస్ఆర్ పేరు మీద ఆ రోజు స్థాపించడం జరిగింది. స్థాపించిన తర్వాత ఒక సంవత్సరం తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ వైఎస్ఆర్ అనాథాశ్రమాన్ని పేరు తొలగించేసి తర్వాత 2013 2వ యానివర్సరీ ప్రోగ్రాం సందర్భంగా దివంగత నేత శోభానారెడ్డి గారిని పిలిపించి ఇదే కళ్యాణమండపంలో స్ఫూర్తి మదర్ హోమ్గా పేరు నామకరణం చేయడం జరిగిందండి. అదేవిధంగా ఈ రోజుకి అంటే ఈ సంవత్సరానికి ఇప్పటికి మనం 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాము ఈ అనాథాశ్రమం స్థాపించి. ఈ అనాథాశ్రమం స్థాపించిన తర్వాత ఎన్నో అవాంతరాలు, ఎన్నో అవమానాలు, అదేవిధంగా ఎన్నో సత్కారాలు మమ్మల్ని కూడా అభినందించినటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. అంటే అవమానించిన సమయాల్లో కూడా మాకు రాత్రి నిద్ర పట్టేది కాదు. చాలా రోజులు చాలా రకాలుగా ఇబ్బందులు పడినాము. ఇబ్బందులు పడి ఇక్కడి దాకా అనాథాశ్రమం నడిపించామంటే నిజంగా మాకు సహాయ సహకరించిన దాతల సహాయ సహకారాలు దేవుని దేవత ఇప్పటివరకు మేము నడిపించగలిగాము. ఇంట మీద కూడా దీన్ని ఇంకా అభివృద్ధి చేయాలనే ఆలోచనకు మేము ముందుకు తీసుకెళ్తున్నాము. మీరు చూశారు ఇక్కడ స్టేజ్ మీద అంటే స్క్రీన్ మీద చూశారు. ఆసరా అనేది మనము ఒక చాప్టర్ తీయడం జరిగింది.
చాలామంది నన్ను అడిగేవారు, సార్ మీరు ఇప్పుడు అనాథాశ్రమం స్టార్ట్ చేశారు కదా, మీకు ఇన్స్పైర్ ఏంటి, అసలు మీరు ఎందుకు అనాథాశ్రమం స్థాపించారు, ఎలా స్థాపించారు, మీ వయసు ఏంటి, అసలు ఎందుకు స్థాపించారు? ప్రతి ఒక్కరికి మనము ఇంటికి వెళ్ళి చెప్పలేము కాబట్టి ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ తీయాలని చెప్పి ఒక ఆలోచనతో హైదరాబాద్ సిడి రాజు గారిని, అజిత్ గారిని సంప్రదించి ఈ చిన్న షార్ట్ ఫిల్మ్ తీయడం జరిగింది. షార్ట్ ఫిల్మ్ తీసి ఇట్లా అంటే మేమంతా అందరూ ఇక్కడ స్క్రీన్ ప్లే చేయడం జరిగిందండి. దీన్ని తీయడానికి కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాము, చాలా మంత్రాలు ఎదుర్కొన్నాము. మేము 25,000 రూపాయలు లేదా 35,000 రూపాయలు ఇది అయిపోతుందని మేము అనుకున్నాము. కానీ మేము అనుకున్న బడ్జెట్ అది అవ్వలేదు, నిలబడిపోయే పరిస్థితి వచ్చింది. మేమేం చేసామంటే స్ఫూర్తి మరహంని ఇంకా ముందు తీసుకెళ్ళాలని చెప్పి మన భూమా కిషోరెడ్డి గారి దగ్గరికి వెళ్ళి నేను అంటే 2-3 సార్లు సరే ఇలా అనాథాశ్రమం మీకు తెలిసిందే, అనాథాశ్రమంలో మీకు తెలుసని చెప్పి నేను 2-3 సార్లు డిస్కషన్ చేశాను. డిస్కషన్ చేసిన సమయంలో కూడా మేము ఇట్లా అనాథాశ్రమం స్థాపించి 10 సంవత్సరాలైంది. తర్వాత దానికి మేము ఇట్లా స్థలం తీసుకుంటున్నాము. ఆ స్థలం ఇట్లా 15 సెంట్ల స్థలం తీసుకున్నాము. అమౌంట్ వచ్చేసి ఇట్లా 30 లక్షలు అవుతుందని చెప్పి కూడా తెలియజేసాం సార్కి. సార్ ఏమన్నారంటే నువ్వేం భయపడద్దు, ఏం టెన్షన్ పడుతుంది, నేనున్నా నీ వెనక, నువ్వు నీ ఆత్మస్థైర్యంతో నువ్వు ముందుకెళ్ళు, నీ వెనక నేనున్నా చెప్పినాడు. గట్టి ధైర్యం అంటే వెన్ను తట్టి ముందుకు నడిపించే స్థితి అంటే ఆ స్థాయిలో నన్ను ముందుకు నడిపిస్తా ఉన్నాడు మన భూమా కిషోరెడ్డి గారు. అలా నేను వెళ్తూ మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఇక్కడ షార్ట్ ఫిల్మ్ తీసుకున్నాం సార్, మేము ఇక్కడ తీయాలనుకుంటున్నాం చెప్పి వెళ్ళి అడిగాను. సార్ని నేను అడగడానికి వెళ్ళలేదు. ఏమైందంటే సరే ఇక్కడ తీసుకున్నామని ఇంత ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వెళ్ళాను. సార్ ఏమన్నా కదా ఎంత అవుతుంది అన్నాను. సరే 35,000 అవుతుందేమో అని అనుకుంటున్నామన్నాను. సార్ ఏమన్నారంటే నేను అమౌంట్ ఇస్తాను అన్నారు. సార్ నేను మన అమౌంట్ ఇవ్వడానికి నేను చెప్పట్లేదు, మీరు ఎలాగో స్థలం ఇస్తామనుకున్నారు కదా, సాయం చేస్తున్నారు, అదే గొప్ప అంటే చాలా పెద్దది, నేను చిన్న వాటిని అడగట్లేదని చెప్పి నేను సార్ అడగడం జరిగింది. సార్ దానికి ఏమన్నారంటే సరే నేను ఒక 10,000 ఇస్తానండి అన్నారు. తర్వాత ఏమైంది అంటే షార్ట్ ఫిల్మ్ తీసాము, స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత సార్కి చెప్పడం జరిగింది. తర్వాత షార్ట్ ఫిల్మ్ అయిపోయిన తర్వాత అయిపోయింది సార్ ఇట్లా చెప్పి మెసేజ్ చేశాను. మెసేజ్ చేసిన తర్వాత నాయకుడు ఇంటి దగ్గర వస్తావా సాయంత్రం అన్నారు. ఇంటి దగ్గరికి వెళ్తే మామూలు ఎవరైనా అమౌంట్ ఇస్తాము అన్న తర్వాత ఎవరైనా అమౌంట్ ఎంత ఇస్తారో చెప్పినారో అంత ఇస్తారో నేను అనుకున్నాను. అంటే 10,000 రూపాయలు ఇస్తామన్నారు. సరే 10,000 రూపాయలు ఇస్తారు కదా అనే ఆలోచనతో వెళ్ళాను. సార్ ఏం ఇస్తారు తెలుసా, 20,000 రూపాయలు తీసి 20,000 రూపాయలు చేయబెట్టాను. నేను ఇలాంటి దాత నేను చూడలేదు. అంటే చాలా అంటే 10 సంవత్సరాల నుంచి చూస్తాను కానీ ఇలాంటి దాత నేను అసలు చూడలేదు. ఎందుకంటే మమ్మల్ని అవమానించిన వాళ్ళు ఎవరు ఇట్లా ప్రోత్సహించి ముందుకు నడిపించిన వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. దాదాపు మీకు ఈ జనం చూపించాను ఎలా అవమానించాలంటే నీ స్థాయి ఎంత, నువ్వెంతరా, నీ బతుకెంత అంటే మమ్మల్ని అలా అవమానించడం చూశాను. కానీ ఇలా ముందుకు తీసుకెళ్ళడానికి సహాయ సహకరించడం నేను నిజంగా చూడలేదు ఇక్కడ. మళ్ళీ మొన్నసారి మీరు ఇలా షార్ట్ ఫిల్మ్ చేశాము, మీరు రావాలి అని చెప్పి నేను వెళ్తే సార్ ఏమన్నారంటే మీకు సరిపోతుందా, మళ్ళీ ఏమన్నా కావాలా నన్ను అడగండి నేనున్నా అని చెప్పి గట్టి ధైర్యం ఇచ్చి నన్ను నిజంగా ఈరోజు ఈ మీటింగ్ పెట్టడానికి కూడా నాకు గుండెల నుంచి ధైర్యం వచ్చిందంటే సార్ ఉన్నా కూడా ధైర్యం వచ్చిందంటే. లేదంటే నిజంగా చాలా ఇబ్బంది పడినా మేము. షార్ట్ ఫిల్మ్ నిలబడిపోయింది. అంటే యూట్యూబ్లో నేను చూసింటాను, యూట్యూబ్లో కూడా చాలా వీడియోలు పెట్టాను. షార్ట్ ఫిల్మ్ నిలబడిపోయింది, మాకు ఎవరైనా సహాయ సహకారం అందిస్తారని కూడా అడగడం జరిగింది. సార్ ఆ వీడియో చూశారని నాకు తెలియదు. సార్ అయితే మీ యంత్రాలను కూడా వస్తూనే ఉన్నారు. మాకు నిజంగా ఈరోజు గుండెధైర్యం అంటే సార్ని చూసి నిజంగా గుండెధైర్యం వస్తుంది. ఇలాంటి డోనర్ని ఇంతకుముందు ఒకసారి నేను చూశాను. ఎవరంటే రామిరెడ్డి గారి కొడుకు శ్రీరామ్ రెడ్డి గారు, ఆయన నెలకు 3,000 రూపాయలు ఇచ్చేవాళ్ళు. ఆయన ఏం చేశారంటే 15,000 రూపాయలు నెలకు ఇస్తామని చెప్పిన సారు
ఏం చేశారంటే 15 నెలలు ఇచ్చేవాడు. తర్వాత మీరు సరిపోతుందో లేదో 3,000 రూపాయలు ఇస్తానే అమానంగా నన్ను అడగకుండా పెంచేశారు. పెంచేసి 3,000 రూపాయలు ప్రతి నెల ఇస్తూ కొనసాగించారు. అలా నిజంగా అప్పుడు ఆ సార్ని చూశాను. తర్వాత నెక్స్ట్ మళ్ళీ భూమాటి కుటుంబంలో భూమాటేశ్వర రెడ్డి గారిని చూస్తామండి. ఇక్కడ ఇంతవరకు నేను ఎవరిని చూడలేదు. మాట ఇచ్చినారు కానీ మాట నిలబెట్టిన వాళ్ళు ఎవరు నేను చూడలేదు. ఇక్కడ భూమాటేశ్వర రెడ్డి గారిని ఇక్కడ చూస్తున్నా. నిజమైన నేత అంటే నిజమైన నేను ఆయనలోనే చూస్తున్నాను. నిజమైన దాతృత్వ హృదయం కూడా ఆయన చూస్తున్నాను. ప్లస్ ఏమంటారంటే ఎక్కువ టైం తీసుకున్నాను. అయిపోయి జిల్లా ఎక్కువ టైంలో ముగిస్తాను. ఇలా అంటే కొన్ని అవాంతరాలు ఈ 10 సంవత్సరాల్లో దాదాపు చాలా అవమానాలు పొందినాము. సత్కారాలు అవార్డులు వచ్చాయి. అందులో భాగంగా ఈ షార్ట్ ఫిల్మ్ కూడా జనాలకు చూపించాలనే ఉద్దేశంతో చిన్న షార్ట్ ఫిల్మ్ తీశాము. దాన్ని మన సహకారాలు అందించారు రెడ్డి గారు. ఇక్కడికి విశేషాలండి ప్రతి ఒక్కరికి పేరు పేరున స్టేజ్ మీద ఉన్నటువంటి వాళ్ళైతేనేమి కింద ఉన్నటువంటి మా మిత్రులకు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ అండి. దగ్గరికి పోయి డొనేషన్స్ అడగడం కానీ సాధ్యమైనంత వరకు మన ఆళ్ళగడ్డలో ఇలాంటి సేవ చేసే వ్యక్తులు చాలా తక్కువ. ముఖ్యంగా ఏంటంటే ప్రతి ఒక్కరు సేవ చేయాలంటే 2 విధానాలు ఉంటాయి, 2-3 విధానాలు ఉంటాయి. దాంట్లో నాగేశ్వర రెడ్డి ఈ అనాథాశ్రమం ఇలా పెట్టి సేవ చేయాలనేది ఒకటి ఎంచుకున్నాడు. మామూలుగా చాలా మంది ప్రజలకు సేవ చేయాలంటే రాజకీయాలు, అదేవిధంగా కొంతమంది దీన్ని ఏమంటారంటే ఆధ్యాత్మిక సేవలు కొంతమంది చేస్తుంటారు. సో అలా ఈరోజు నాగేశ్వర రెడ్డి ఆ రోజు ఈ మదనం ఈ అనాథాశ్రమం పెడతానంటే చాలా మంది కూడా చూసి అనాథాశ్రమం పెట్టే స్టేజ్ ఎక్కడ ఉంది అని చాలా మంది అన్నారు. ముఖ్యంగా అప్పట్లో కూడా నా దగ్గరికి ఒకసారి వచ్చి కలిసినాడు. మనం ఇక్కడ పెడతాం అనుకుంటున్నాను అలాగలో అంటే నేను అనుకున్నా అంత ఈజీగా చేయగలుగుతారా, దీనికి సపోర్ట్ వస్తుందా అనుకున్నా. కానీ తర్వాత రోజులు చూస్తుంటే చాలా మంది దీనికి ఇతన్ని ఎంకరేజ్ చేయడము, తర్వాత బాగా డెవలప్ అవ్వడం నేను చూసినాను. నేను కూడా తర్వాత నా వంతు నేను ఎంతవరకు సహాయం చేయగలుగుతానా. సో నేను నాగేశ్వరి నన్ను కలిసినప్పుడు మళ్ళీ అప్పుడప్పుడు కలుస్తుంటాడు. కలిసినప్పుడు కూడా నేను అదే అనుకున్నాను, సరే నా వరకు ఎంతవరకు సహాయం చేయగలుగుతాను నేను చేస్తాను నాగేశ్వరి, నీకు ఏం కావాలన్నా నేను అండగా ఉంటాను అంటూ మాట చెప్పడం జరిగింది. నా వరకు నేను ఏదైనా సహాయం చేయగలిగితే చేస్తున్నాను. ప్లస్ ఈరోజు దీనికి చాలా మంది ఆళ్ళగడ్డలో కూడా చాలా మంది దాతలు, అదేవిధంగా కొంతమంది బయట దేశాల నుండి చాలా మంది కూడా కొంతమంది పిల్లల్ని అడాప్ట్ చేసుకొని ఈరోజు ఎంకరేజ్ చేస్తున్నారు. సో ప్రతి ఒక్కరు మనం ఎంత ఇచ్చినామనేది కాదు, ఎంతో కొంత మన వల్ల 10 మందికి ఉపయోగపడుతుందంటే ఈరోజు చాలా మంది అనాథ పిల్లల్ని వీళ్ళు ఎంకరేజ్ అడాప్ట్ చేసుకొని వాళ్ళకి సేవ చేస్తున్నారు. అదేవిధంగా కొన్ని సేవా కార్యక్రమాలు ఈరోజు కొంతమంది పేషెంట్లకి మందులు ఫుడ్ లేక చాలా మంది రోడ్ల మీద పడుకున్న వాళ్ళకి అప్పుడప్పుడు ఫుడ్ అందజేస్తూ వాళ్ళ వరకు తోచిన సహాయం అందజేస్తున్నారు ప్రజలకి. సో వీళ్ళని ఇలాంటి వాళ్ళని మనం ఎంకరేజ్ చేయాలి. ఖచ్చితంగా వీళ్ళకి మనం ప్రోత్సహిస్తే వీళ్ళు ఎంతో దీన్ని కొంచెం స్థాయి పెంచుకొని తీసుకెళ్తారు. అదేవిధంగా ఈ మధ్య చూస్తున్నాము, ఈరోజు నాగేశ్వరి ఒక్కడే కాదు చాలా మంది దీంతో పార్టిసిపేట్ అవుతూ దీన్ని ఎంకరేజ్ చేస్తూ చాలా ముందుకు తీసుకెళ్తున్నారు. సో ఈరోజు ముఖ్యంగా ఏంటంటే ఈ ప్రోగ్రాంలో కొంతమంది స్టూడెంట్స్ని కూడా ఇతను ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. ఈ డిజిటల్ ఇది కూడా ఉచితంగా సేవ చేస్తున్నాడు. బయట 3,000 రూపాయలు దాదాపు వసూలు చేస్తుంటే దాన్ని డిజిటల్ సర్టిఫికేట్స్ అనేది ఉచితంగా అందజేస్తూ కొన్ని కాలేజీని సెలెక్ట్ చేసుకొని అక్కడికి వెళ్ళి పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ దీనివల్ల చాలా అడ్వాంటేజ్ పిల్లలకు కూడా. సో వాళ్ళు కూడా చాలా ఈ డిజిటల్ సర్టిఫికేట్ వల్ల కొంచెం ఉపయోగపడుతుంది. సో అందరం మనం నాగేశ్వరికి సహకరించి ఈ స్ఫూర్తి మదర్ హోమ్ అనేది ఇంకా డెవలప్ అవ్వాలని కోరుతూ సెలవుస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఏవి శివారెడ్డి, టీఎంసీ వేణుగోపాల్, ఏ తిరుపతి రెడ్డి, ఎంవివి సత్యనారాయణ, మల్లేశ్వర్ రెడ్డి, అజిత్, జీవీఎం రెడ్డి,
సురేంద్ర, వినయ్, వసుంధర, తులసి, నాగలక్ష్మ, నరసింహ, మద్దిరెడ్డి, వినోద్, అరుణ, మేఘన, పూజిత, వీరందరూ కూడా తొందరగా స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. దయచేసి అందరూ కూడా తప్పకు రెడీ సార్. సార్ సార్ రెడీ సార్. దగ్గర వచ్చింది.